హలో, హాయ్, నమస్తే. మీరు చూస్తుంది ప్రస్తుతం సౌదీలోని అరజా ఖమీస్ సిటీ నుంచి. ఇది దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అరజా ఒక గ్రామం. సౌదీలోని ఒక గ్రామం. ఈ గ్రామం పేరు అరజా. ఇక్కడ కొన్ని వాళ్ళ ఇంటి మందం చేన్లు పెట్టుకొని, చిన్న చిన్న చేన్లు పెట్టుకొని కూడా జీవనం గడుపుతుంటారు. ఇక్కడి రోళ్ళు ఇలా ఉంటాయి. జీవన పరిస్థితి చాలా ఈ ప్రాంతంలో తక్కువనే ఉంటారు. ఒక పల్లె గ్రామం ఇది. పల్లె గ్రామానికి రోడ్లు ఈ విధంగా ఉన్నాయి. పక్కన డాంబర్ రోడ్లు కూడా ఎలా ఉంటాయి. మీరు చూస్తుంది గుట్ట పైకి పోతున్నాం. ప్రస్తుతం గుట్ట కింద నుంచి గుట్ట మీదికి పోతున్నాం. గుట్ట పైన కూడా ఇండ్లు కూడా కనబడుతున్నాయి. అదంతా కిందికి రజ్మా అని కనబడుతుంది. ఇక్కడ నుంచి రజ్మా కొంచెం సిటీ లెక్క ఉంటుంది. ఈ గుట్ట పై నుంచి కిందికి సిటీ కనబడుతుంది. ఇది డాంబర్ రోడ్డు. అక్కడ రజ్మాకు పోవడానికి పైన ఇండ్లు ఉంటాయి. ఇట్లా గుట్టకి ఇండ్లు కొంచెం దూరం అక్కడక్కడ ఉంటాయి. సౌదీ వాళ్ళు ఏంటంటే దగ్గర ఉండడానికి ఇష్టపడరు. దూరం ఒంటరిగా జీవనం గడుపుతుంటారు. అక్కడక్కడ ఇలా మసీదు గుడి కనబడుతుంది. 2 కిలోమీటర్కి ఒకటి మసీదు కనబడుతుంటాయి. రోడ్డు పక్కనే ఉంటాయి. ఇలా ఒకరికి సంబంధాలు ఎక్కువగా ఉండవు. ఇక్కడ ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఎంతమంది మగోళ్ళు ఉంటే అంతమంది కార్లు ఉంటాయి. 18 సంవత్సరాలు నిండాయంటే ఖచ్చితంగా వారికి కారు ఉండాల్సిందే, కారు నడపరావాల్సిందే. పల్లెటూరులో ఇలా రోడ్లు మంచిగానే ఉంటాయి. డెవలపింగే. రోడ్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి బాగానే ఉందనుకో, ఇబ్బంది ఏం లేదు. చెట్లు అనేటివి ఇక్కడ చాలా తక్కువ ఉన్నాయి. దానిలో ఎక్కువ ఏంటంటే తుమ్మ చెట్లు. మన తుమ్మ చెట్లు ఇవన్నీ అవి తుమ్మలే. రోడ్డు పూట ఎక్కడ పడితే అక్కడ మొలుతూ ఉంటాయి. రోడ్ ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ రోడ్లో అక్కడక్కడ మన కాగితం పూల చెట్లు పెట్టిర్రు. కలర్ ఎంత బాగున్నాయి చూడండి. డబల్ రోడ్ ఇది. 4 లైన్. ఇటు 2 రోడ్డు, అటు 2 ఉంటాయి అన్నట్టు. 2 కనబడతాయి. ఇక్కడ డ్రైవింగ్ లెఫ్ట్ సైడ్ మన లెక్క ఉండదు. స్టీరింగ్ లెఫ్ట్ ఉంటుంది. ఇలా కట్టెటంబాలు ఉంటాయి. ఎక్కువ కట్టెటంబాలు కనబడుతూ ఉంటాయి మనకు. పచ్చని చెట్లు రోడ్డు మధ్యలో అక్కడక్కడ పెడతా ఉంటారు. ఇలా రోడ్ ఎంత బాగుందో చూడండి. ఇండ్లు కూడా 2 అంతస్తులు 3 అంతస్తులు ఎక్కువ కట్టుకోరు. భూభాగం సౌదీలో ఎక్కువ ఉంటుంది కాబట్టి పెద్దగా కట్టుకోరు. రోడ్డు పక్కన ఇలా కంప చెట్లు ఉంటాయి. ముళ్ళ చెట్లు ఎక్కువ ఇలా ఉంటాయి అన్నట్టు. ఆ గుట్ట పైన ఇల్లు కనబడుతుంది మీకు. గుట్ట పైన ఇంటి ముందు అట్లా బండలు వేర్చుకుంటారు. మట్టి కొట్టుకపోకుండా. వర్షాలు కూడా పడితే ఒక్కొక్కసారి బాగా పడుతుంది. వర్షం పడ్డప్పుడు కూడా ఒకసారి మీకు చూపిస్తా. పడినంటే దారుణమైన వర్షం పడుతుంది. కుండపోత వర్షం. మొత్తం మట్టి అంతా కొట్టుకపోతూ ఉంటుంది ఇక్కడ. ఇలా వాటర్ ట్యాంక్ ఆ పైన కనబడేది. అక్కడక్కడ ఇలా పెద్ద బంగ్లాలు ఉంటాయి.